ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఉన్న నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు అయితే పిఠాపురం మటుకు ఒక ఎత్తు. అన్నారు ప్రతి ఒక్కరు చూశారు కదా ఈరోజు ఎంత జనం. మా శివరాత్రిలో జరిగింది ఇలా శివరాత్రి నాడు కూడా అంత జనం లేరు. ఇక్కడ ఖాళీ లేదు, మొత్తం పిఠాపురం అలా ఉపాధి చేసిన కానీ ఇవన్నీ ఎక్కడ రూట్లు ఖాళీ లేదు. జగన్ చేసిన దాంట్లో ఏంటంటే అందరినీ గెలికాడు కాబట్టి ఎవరు కూడా ఆయనకి ఓటు వేయడానికి సహకరించారు. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది కదా, మరి గెలుస్తారంటారా? గెలుస్తారని అంటే ఇంకా అన్నిదే. ఇంకా సాగర్, విద్యాసాగర్. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను. ఎక్కడి నుంచి వచ్చారన్న? గుంటూరు. గుంటూరు నుంచి పిఠాపురం పవన్ కళ్యాణ్ నామినేషన్కి వచ్చారా? అవునన్న, పవన్ కళ్యాణ్ నామినేషన్ కోసమే వచ్చాం. నలుగురు వచ్చాం. చాలా మంది వచ్చి ఉంటారు గుంటూరు నుంచి. మేమే కాదు, గుంటూరు నుంచేనే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి ఇంకా పక్క రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వచ్చి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిత్వంగా అభిమానం ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేస్తున్నారు. ఇది ఒక పండగ వాతావరణం లాగా సెలబ్రేట్ చేసుకుందామని అందరూ ఆఫీసులకి సెలవు పెట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు. అయితే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ని స్వాగతించట్లేదు, కానీ బయట నుంచి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రజలైతే వచ్చి ఇక్కడికి హంగామా చేశారు. ఇంత హంగామా చేయడానికి, ఇంత హడావిడి అవడానికి కారణం బయట ప్రజలే అని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని గురించి అన్న మీరు చూసి ఉంటారు, వచ్చిన వాళ్ళు అయితే ఒక వేలల్లో అయితే కాదు కదా, కొన్ని లక్షల్లో వచ్చారు జనం అయితే కనుక. ఇప్పుడు ఎటువైపు చూసినా మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు మేమే చూసాము, పవన్ కళ్యాణ్ గారి ఇంటికాడ నుంచి బయలుదేరాము. మేము ఒక పక్కన వస్తే పోలీసులు ఇంకో పక్క నుంచి తీసుకెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారిని. ఇలా అంటే కొన్ని లక్షల్లో వచ్చినప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక 20% ఉంటే ఇక్కడ వాళ్ళు 80% ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు మేమే ఉన్నాము, వచ్చి ఎవరిని అడిగినా, ఇప్పుడు మేము ఎక్కడన్నా ఒక వాటర్ తాగుదామని ఒక షాప్ దగ్గర ఆగి పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉందండి ఇక్కడని పరిస్థితి ఎవరిని అడిగినా కానీ ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీ అని చెప్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ గెలుస్తారా గెలవరా అని ఎవరు చెప్పట్లేదు. లక్ష మెజారిటీ అని ప్రతి ఒక్క పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ చెప్పేది లక్ష మెజారిటీ. చూసుకుంటే మరి నిన్న చూసుకుంటే ఇక్కడ వంగా గీత గారి నామినేషన్ కూడా జరగడం జరిగింది. అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వేయడం జరిగింది. వీళ్ళిద్దరిలో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారంటారు ఇక్కడ పిఠాపురం ప్రజలు? అన్న ఇప్పుడు వంగా గీత గారు నామినేషన్ వేశారన్నారు. నేను వాళ్ళందరికీ ఏంటంటే 500 ఇస్తేనో లేకపోతే 600 ఇస్తానో లేకపోతే ఒక్కొక్కరికి 300 రూపాయలు ఇస్తానో 2 గంటలకు 4 గంటలకు వచ్చిన వాళ్ళు ఉంటారు జనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడు కానీ ప్రతి ఒక్క జనసేన వీర మహిళలు కానీ ఎవరైనా సరే వాళ్ళు సొంత డబ్బులతో వచ్చిన వాళ్ళు తప్పితే వేరే డబ్బులు ఇస్తానో లేకపోతే కూలికి వచ్చిన వాళ్ళు జనసేన ఎవరు కూడా రారు. ఇప్పుడు మేమే ఉన్నాం, మా సొంత ఖర్చులతో మేము వచ్చాం. అలా చాలా మంది వచ్చారు బయట ఊళ్ళ నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా. ఇదేంటంటే సొంత అభిమానం, ఆయన మీద ఉన్న వ్యక్తిత్వం మీద ఉన్న అభిమానం. అది అక్కడ ఇక్కడ ఇప్పుడు ఎన్ని రోజులు ఉండబోతున్నారు? ప్రచారంలో పాల్గొంటున్నారా మీరు ఇక్కడ? మేము పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఇప్పుడు మా ఏరియాలో కూడా మేము ప్రచారం చేసుకుంటూనే ఉన్నాం. ఇది ఒక పండగ, మేము ఆయన నామినేషన్ లో ఆయన పండగ వాతావరణంలో మేము పాలు పంచుకుందామని వచ్చాము. మేము ఈ రోజే మళ్ళీ వెళ్ళిపోతాం. అదే ఇక్కడ చూసుకుంటే మొన్న జగన్ గారు బస్సు యాత్రలో ఒక డైలాగ్ చెప్పడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ ఉండరు, హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఆయన ఏదో సినిమా షూటింగ్లు చేసుకుంటారు, ప్రజలకు అందుబాటులో ఉండరు, మీకు అందుబాటులో ఉండేది ఇక్కడ వంగా గీత, రియల్ హీరో కావాలా అని చెప్పేసి అనడం కూడా జరిగింది. దీని గురించి ఏమంటారు? మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడన్నా ఏ నియోజకవర్గం అయింది? ఇప్పుడు ఆయన అక్కడ ఏమైనా ఉంటున్నాడు సొంతగా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం గెలిచిన తర్వాత అక్కడ ఏమైనా ఉన్నాడు అన్న? ఆయన ఇక్కడ తాడేపల్లి, మన విజయవాడ దగ్గర తాడేపల్లిలో ఉంటున్నాడు. ఆయన సొంత నియోజకవర్గంలో ఉండట్లేదు కదా. ఇప్పుడు అక్కడే ఉండి నన్ను గెలిపించిన వాళ్ళకి ఓకే, రాష్ట్రం నన్ను సీఎం చేశారు సరే, నా నియోజకవర్గానికి ఏంటని ఆయన ఏమైనా ఆలోచిస్తున్నాడా? సొంత నియోజకవర్గంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లోకులు, ఇప్పుడు జనాలు ఎన్నైనా అనుకోవచ్చు అన్న, కానీ ఆయన సొంతగా ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని గృహం తీసుకొని గృహప్రవేశం చేసి ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాను, పిఠాపురాన్ని నేను డెవలప్మెంట్ చేస్తాను అని ఆయన దాదాపు ఒక 15 నుంచి 20 పాయింట్లు నేను డెవలప్మెంట్ ఎలా చేస్తాను, నన్ను గెలిపిస్తే నేనేం చేస్తాననే చెప్తున్నారు ఆయన. దాన్ని బట్టి ప్రజలకి అదే అనుకుంటున్నారు, పిఠాపురం డెవలప్మెంట్ అవ్వాలి అంటే కనుక, అందులోనూ పిఠాపురం ప్రజలైతే కనుక ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా కానీ
ఇక్కడున్న అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఉన్న నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు అయితే పిఠాపురం మటుకు ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్గా గెలిచిన వాళ్ళు అయితే ఎవరు లేరన్న. ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటారు. ఎవరైతే పని చేస్తారు అని నమ్ముతారో వాళ్ళనే గెలిపించుకుంటారు. కులాలకి అతీతంగా, అంటే ఈ కులం ఆ కులం అని లేకుండా కులాలకు అతీతంగా ఎవరైతే మనకి సేవ చేస్తారని నమ్మకం ఉంటుందో వాళ్ళనే గెలిపించుకుంటారు. ఆ నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను గెలిస్తే ఇది చేస్తానని చెప్తున్నారు కాబట్టి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీ 1,00,000 మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గెలిపిస్తారు. మండలమే. ఎలా ఉందండి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు నామినేషన్ వేశారు కదా, ఎలా అనిపించింది మీకు? వాళ్ళు చూసాం కదండి, చాలా వైకుంఠం కదా, మా మహాశివరాత్రిలో ఉందండి ఈ రోజు. మా శివరాత్రి చాలదండి జనం ఎక్కడికెక్కడే మొత్తం పిడారం మొత్తం మీద రోడ్లు ఖాళీ లేకుండా జరిగింది ఈ రోజు. ఎక్కడికక్కడ చాలా ఆనందం జరిగింది. ఈ పిఠాపురం సంబంధించిన ప్రజలైనా మొత్తం అంతా వచ్చారంట. బయట వాళ్ళు అభిమానులు వస్తారండి, కానీ పిడారం కన్ఫర్మ్ 1,00,000 మెజార్టీ అండి, డౌట్ లేదండి. ఆ కాయన కూడా భయం పడుతున్నారండి. అలాగా పందెలు కూడా జరిగితే అల్లిపోతున్నారు, ఒక సైడ్ అవుతున్నారు. మామూలు డౌట్ లేదు ఇందులో ఈ విషయంలో అంటే. మరి నిన్న వైసీపీ నుంచి వంగా గీత గారు నామినేషన్ వేయడం జరిగింది కదా, ఎలా అనిపించింది నిన్న? ఏమన్నా చూసారా మీరు? రాలేదండి, మనకు తెలియదండి అది. మరి అంత ఏం లేదు, 100 మంది వచ్చారు అన్నారు. అలా జరిగింది. మరి అంటే చాలా వైకుంఠం మా శివరాత్రి, ఇక్కడ శివరాత్రి జాతర జరుగుతుందండి. చాలా అంత మించిగా 3 రెట్టింపులు మించిపో ఉందండి ఈ రోజు. చాలా ఆనందంగా ఉంది, జనాలు ఉత్సాహంగా. ఎవరో కాకెత్త వచ్చేయలేదండి. అందరూ మా పిల్లలు మాట్లాడి మా పవన్ కళ్యాణ్ ఓటేస్తాం మేము. ఇంకో నుంచి రాలేదండి, ఇంక దాన్ని తిరిగిలేదండి ఇంకా. మరి పవన్ కళ్యాణ్ వెనకాల వచ్చేవాళ్ళంతా యూత్, వాళ్ళకి ఓట్లు కూడా ఉండవు అంటున్నారు. మరి మీ వయసు ఎంత? నా వయసు అప్పుడే 50 ఉంటాయండి. 50 ఉంటాయి. మరి ఇంతకు ముందు ఎవరికి వేసారు ఓటు? అసలు ఇంక ముందు జగన్ గారికి వేసాం. వేస్తే ఊర్లో పేషెంట్ల వల్ల చీరేసారండి. మాకు తలం లేకపోయినా సరే ఇల్లు తలాలు ఇచ్చారు కదా. ఊర్లో పేషెంట్ ఓట్ల వల్ల ఏదో మనకు కావాల్సిన మనం వేసుకుంటాం. ఆ రకంగా మనకి ఇల్లు తలం మనకు దానికి అరుగుడైనా సరే ఇల్లు తలం రానికైనా చేసారండి. అలా ఎన్నో తల పంపుల వాళ్ళకి వచ్చే, భూముల వాళ్ళకి వచ్చే, దానికి అరుగుడు కదండి. వాళ్ళు అమ్ముకుంటున్నారు, చేస్తున్నారు. అమ్ముకున్న చేసినా సరే వాళ్ళకి వచ్చాయి. వాళ్ళు పార్టీ మధ్యలో వాళ్ళని రప్పించుకున్నారు. కానీ ఇతర వాళ్ళు అడుక్కున్న ఈ తలం లేకపోయినా కొంప లేకపోయినా వాళ్ళని చాలా ఇదిగా చేశారండి. జగన్ గారు మా ముఖ్యమంత్రి గారు బెమ్మని చేశారండి. చేసేసారే ఊర్లో పేషెంట్లు కూడా చీరేసారండి. చీరేస్తే ఇంక ఇతర వాళ్ళు అన్నది పంపల వాళ్ళకి వచ్చే, భూమి వాళ్ళకి వచ్చే, ఇతర వాళ్ళు ఎంత అరుగుడు అయినా సరే దానికి వాళ్ళకి లేవండి. ఆ రకంగా జరిగిందండి. మరి ఈసారి ఎవరికి ఓటేస్తారు? మా పవన్ గారికి వేస్తామండి. ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 చోట్ల ఓడిపోయారు, ఇప్పటి వరకు అసలు ఏం చేయలేదు కదా ఆయన. చూడాలి కదా, మనం చూడలేదు కదా. ఇప్పుడు గెలిచి చూడాలి కదా మనం. ఏమి గెలిచాడు ఇప్పుడు జగన్ గారికి విషయం అండి, చేసాడు. అలాగే పవన్ కళ్యాణ్ చూస్తాం, ఆయన ఎలా చేస్తాడు చూస్తాం. అంతేగాని మరి ఏం చేయలేదంటే మనం ఏం చేస్తామండి. ముందుసారి కూడా పెడితే ఇక్కడ గెలిచినండి. ముందు గెలిచానికి ఇక్కడ ఎవరు అప్పుడు పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా భయపడ్డారండి. ఇప్పుడు పెట్టరండి. లాస్ట్కి కన్ఫర్మ్ ఉంది. ఇది కన్ఫర్మ్ అవుతున్నా ఇప్పుడు ఊపిరి తీసుకున్నారు ఎమ్మరంగానే. వర్మ గారు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి? ఉందండి సపోర్ట్. మరి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారంటారా? ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కి ఓటేస్తారంటారా? వర్మ గారి అనుచరులు కూడా మరి వర్మ గారి ద్వారాగానే ఈ ద్వారాగానే ఇంకా ఆయన గారికి తిరిగిలేదండి. ఇంకా ఇప్పుడు మట్టికి ఇంకా ఆయన సూపర్, ఇంకా ఏం చూడక్కలేదు ఇక్కడ. మరి అసలు వంగా గీత గారి పరిస్థితి ఏంటంటారా? పరిస్థితి అంటే మనకి చెప్పింది ఏం లేదండి. ఎదురండి ఎన్నోసార్లు గెలిచింది, ఎన్నోసార్లు చేసింది, ఏమో ఎవరు ఇష్టం. ఈసారి పవన్ కళ్యాణ్ చూస్తారు. అది మెజార్టీ రావచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారికి? 1,00,000 మెజార్టీ చూసుకున్నారు. ఇంక తిరిగిలేదు అంటున్నారు. ఎవరు చూసారు? ప్రతి ఒక్కరు చూసారు కదా ఈ రోజు ఎంత జనం. మా శివరాత్రిలో జరిగింది. ఇలా శివరాత్రి నాడు కూడా అంత జనం లేరు. ఇక్కడ ఖాళీ లేదు, మొత్తం పిఠాపురం అలా ఉప్పాడు చేసిన కానీ ఇవన్నీ ఎక్కడ రూట్లు ఖాళీ లేదు. అది తిరిగి వస్తున్నాయి, ఎవరైనా బయట వాళ్ళు వస్తాయి. ఆ రకంగా జరిగింది. చాలా బాగుందండి. ఫైనల్ గా మరి రాష్ట్రంలో చూసుకుంటుంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది? అటు వైసీపీనా, ఇటు కూటమియా? ఇలా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది. ఈ బాగా ఏదో అలా డబ్బు ఇస్తున్నాం, అలా ఇస్తున్నాం అని ఏదో రకరకాలుగా ఉన్నారు. అభివృద్ధి లేదు, గుళ్ళు దేవస్థానాలకి ఏం లేదు చెప్పుకున్నారు. మనకి అంత జనరల్ అనేది లేదండి. మనకి వ్యవసాయం పని చేసుకున్న జిల్లా.
అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటండి? ఇక్కడ దేవుని చూద్దామని ఇటు వచ్చాము, దేవస్థానానికి. సరే అని ఇక్కడ ఇదేదో నామినేషన్ వేస్తున్నారు కదా అని చూస్తున్నాం. అది ఎలా ఉండబోతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ ఇది ఇంత మునుపు జగన్ కంటే బాగుంది. వాళ్ళకి మళ్ళీ మాట్లాడటం కానీ ఇటువంటిది ఏమీ లేదు. జగన్ చేసిన దాంట్లో ఏంటంటే అందరినీ గెలికాడు కాబట్టి ఎవరు కూడా ఆయనకి ఓటు వేయడానికి సహకరించరు. ఇప్పుడు ఉన్న దీంట్లో కొద్దిగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఉపయోగపడతారని తెలుస్తోంది. మామూలుగా ఉండే జనాల్లో ఉండే టాక్ కూడా అదే. కాకపోతే ఆయన ఏదో పంచాడు, మామూలు పథకాలు పంచడంలో కూడా విఫలమయ్యాడు ఆయన జగన్. కాబట్టి ఇప్పుడు ఉన్న దీంట్లో వీళ్ళు ఏదైనా కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళ వల్లే అవుతుంది. వేరే రకంగా ఎక్కడా కూడా అభివృద్ధి చెందదు. ఇంతవరకు అభివృద్ధి లేదు. ఈ 5 ఏళ్లలో ఎక్కడా అభివృద్ధి అనేది లేదు. కాబట్టి ఇక ముందైనా కానీ మంచి నాయకుడు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అసలు నిజంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచినట్టయితే ఈ పాటికి మరో హైదరాబాద్ చూపించేవాడు ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంకో హైదరాబాద్ చూపించేవాడు. అటువంటి స్థాయికి తీసుకెళ్లేవాడు. అటువంటి నాలెడ్జి జగన్కి లేదు. కాబట్టి అక్కడ చాలా చోట్ల విఫలమయ్యాడు జగన్. ఈసారి వస్తే చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ వీళ్ళే వస్తారనేది ఆశగా ఉంది. అదే ఆశిద్దాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే మరి 2 చోట్ల ఓడిపోయారు కదా ఆయన కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్లలో. అయితే కావచ్చు, కానీ ఏదైనా కానీ జీరో నుంచే హీరో అవుతాడు. ఎవరైనా కానీ ఫస్ట్ ఓడిపోవటం అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడి నుంచి పట్టుదల పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఆ రకంగా ఈయన ప్రతి విషయంలోనూ ఏది ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నేర్చుకోవాలి అనేది బాగా తెలుసుకున్నారు. కాబట్టి ఓడిపోవటం వల్ల ఇప్పుడు గెలవడానికి బాగా పాజిబిలిటీ ఉంది. ఎప్పుడైనా కానీ జీరోలోంచే హీరో అవుతాడు, అంతేగాని ఒక్కసారిగా హీరో కనిపించదు. ఎప్పుడైతే ఎదురు దెబ్బ తగులుతుందో అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచన చేస్తారు. అంత మునుపు కొంచెం సిలీ నాలెడ్జితో అట్లాగే మనం గెలుస్తామనే ధీమా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగిన దాంట్లో ఎక్కడ ఎట్లా ఆచితూచి అడుగు వేయాలి, అసలు రాజకీయం అంటే ఏమిటి అనేది బాగా నేర్చుకున్నారు ఏది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈసారి అన్ని చోట్ల కూడా ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి, ఏ రకంగా బరిలోకి దింపాలి, ఎట్లా రాజకీయం చేయాలి అనేది కొంచెం జాగ్రత్తగా చేస్తున్నారు. కాబట్టి ఈసారి గెలిచేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి చూసుకుంటే వచ్చేదంతా యువతే, వాళ్ళకి ఓట్లు కూడా ఉండవు, అలాంటి వాళ్ళు వచ్చి ర్యాలీల్లో తిరుగుతారు అని చెప్పి అంటున్నారు. మీ వయసు ఎంత అసలు మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం కారణం? ఇప్పుడు అట్లా అనుకుంటారు, కానీ మామూలుగా పెద్దవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో తెలుసు, ఆయన ఇదేమిటో తెలుసు. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా కానీ ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. అది అట్లాగే తక్కిన పార్టీలు కూడా వీళ్ళతో కలిసాయి. కాబట్టి 90% ఈసారి ప్రభుత్వం మారుతుంది, అది మాత్రం గ్యారంటీ. నమస్తే తమ్ముడు, నీ పేరు? సాయనే. నీ పేరు? రిషియానా. ఇక్కడ లోకలేనా? రాజమండ్రి. రాజమండ్రి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి అన్ని గురించి. ఎలా ఉంది ఈ రోజు ర్యాలీ? మరి మామూలుగా లేదన్న, మామూలుగా లేదు. ఫుల్ హ్యాపీ, సాటిస్ఫైడ్. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది కదా, మరి గెలుస్తారంటారా? కన్ఫామ్ గెలుస్తారని. పిఠాపురం అంటే ఇంకా అన్నిదే. ఇంకా మరి ఎందుకే మీకు అసలు ఓట్లు వచ్చినాయా? వచ్చినా ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓటు మాత్రం నీకే. ఇక్కడే లేదు కదా మరి కోర్టు, రాజమండ్రి కదా. రాజమండ్రి. అయితే మరి ఇక్కడ ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? అసలు బాగాలేదు. ఎందుకని? ఉద్యోగాలు ఇస్తున్నారు అంటున్నారు, పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు ఉద్యోగాలు ఎక్కడ? వాలంటీర్ జాబ్ ఉద్యోగం అంటే 5,000 ఇస్తారు నెలకి. ఏం సరిపోతాయి? ఇంటికి వచ్చి సరిపోవు చేయవు. పవన్ కళ్యాణ్ అనుకో నీట్ గా ఫ్యాక్టరీలు కడతాడు, ఉద్యోగాలు ఇస్తాడు. ఫ్యాక్టరీలు డెవలప్ చేస్తే చాలు కదా, ఇంకా అందరికీ జాబ్లు వస్తాయి. 5,000కి 10,000కి ఏమొస్తాయని. డెవలప్ అంటే ఏంటి అసలు? డెవలప్ అంటే ఫ్యాక్టరీలు తీసుకురా, ఇండస్ట్రీస్ ఏమన్నా వస్తే చాలు, అదే డెవలప్మెంట్. ఒకళ్ళ మీద ఇంకా బేస్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా స్టూడెంట్స్.
చాలు అది. ఈ మనకి 5,000కి 10,000కి ఏమొస్తే మనకి. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు, అట్లాగే బీజేపీ కూడా కలిసింది. మరి వీళ్ళకి వస్తే మరి ఫ్యాక్టరీలు అయితే తెస్తారండి, అభివృద్ధి జరిగిద్దా? ఆ పవన్ కళ్యాణ్ అన్నీ ఉన్నాడు కదా. ఎందుకంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద? మరి గతంలో చూస్తే 2 చోట్ల ఓడిచ్చారు కదా. అసలు అన్నికి రావాల్సిన అవసరమే లేదు. అన్ని పవన్ కళ్యాణ్ అంటే ఎంత మంచి అనేది మొత్తం అందరికి తెలుసు. మంచి అంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా అందరికీ ఖర్చు పెడతాడు. ఆయన సొంత డబ్బులు మనవాడు కూడా పవన్ కళ్యాణ్ కూడా తిండు. ఓట్లు వదిలేసుకొని మనలోకి రావాల్సిన అవసరం ఏముంటదని ఆయనకి. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని 23 సీట్లకి పరిమితం అయ్యారు అంటున్నారు. మరి అంత ఏం లేదని ఆయన్ని అసలు ప్యాకేజ్ తీసుకోవాలని అవసరం ఏముందని. అసలు ఒక సినిమా అయితే కొన్ని కోట్లు, అడ్వాన్స్లు అయితే కొన్ని కోట్లు, ఆయనకి ఏం అవసరం అని అలా అందులో తిరగడం. ప్యాకేజ్ తీసుకున్న కర్మ అన్ని ఎందుకు? ఇంకా ఒక సినిమా చేస్తారు, డబ్బులు వస్తారు అవా అంతే. అలా ఉంటుంది. మరి ఫైనల్ గా ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ జగనే రావాలంట? మార్పు కోరుకుంటున్నాను. మార్పు కోరుకుంటామని. గ్యారెంటీ రావాలి, గ్యారెంటీ రావాలి. రాకపోతే ఇంకా నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. ఎలా ఉన్నాయి రోడ్లు, ఎలా ఉన్నాయి? మీరు వచ్చారు కదా ఇప్పుడు రాజమండ్రి నుంచి. బాగున్నాయి. ఆ దారిలో చూడండి ఒకసారి వచ్చి చూడు, అలాగే తెలుస్తుంది నీకే. మొత్తం ఒంట్లో ఎక్కడ చూసినా దుమ్ము. అయితే మేము నేషనల్ హైవేలు బాగున్నట్టున్నాయి, ఇవి కూడా సరిగ్గా బాగలేదు. ఇవి బాగున్నాయి అంతే.